లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, గడిచిన వారం మొదలుకొని మరొక వారం వరకు దేవాది దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి గల వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ప్రభువు వాక్యం తెలియజేస్తా ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలకు మంచి కాపరిగా ఉంటున్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిగా కనబడతా ఉన్నాడు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు మంచి గొర్రెల కాపరిగా మనకు కనబడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించడానికి ఇదిగో వెళ్ళి మరలా దానిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తన భుజముల మీద వేసుకొని తీసుకొని వస్తున్నట్టుగా ఈరోజు నశించిపోతున్నటువంటి భూమి మీద అనేక మంది బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మరలా తిరిగి రప్పించుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నా దేవుడు ఎలాంటి వాడంటే ప్రాణం పెట్టువాడు. తన గొర్రెలను ఎంత మాత్రం తప్పిపోతే ఆయన వదిలేసేవాడు కాదు. ఈరోజు దేవాది దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు అని అనుకుంటున్నావు. కాదండి, దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కాపరి నాకేమి కలుగదు. చూడండి, మంచి కాపరి తన గొర్రెలకు కావలసిన సమృద్ధికరమైనటువంటి నీళ్లు, సమృద్ధికరమైనటువంటి గడ్డిని అందజేయడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన శరీరమును తన రక్తమును దారబోసాడు. ఆయన మంచి కాపరండి. ఎంత మంచి కాపరంటే, ఇదిగో ఒక కాపరి పొట్టేళ్ల మందలోకి తోడేళ్లు పడినప్పుడు తన ప్రాణాలు తెగించి ఏ రీతిగా మందను కాపాడుకుంటూ వస్తాడో అదే రీతిగా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తన బిడ్డల అందరి ప్రాణాలు కాపాడుటకు అపవాది వేయించున్నటువంటి అనేకమైన అగ్నిబాణములను, అనేకమైనటువంటి శ్రమలను కూడా దేవాదేవుడు మనకు అడ్డుగా నిలబడి ఆదరిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభుకి వ్యతిరేకంగా ఉంటున్నావేమో, ప్రభుకి వ్యతిరేకంగా బ్రతుకుతుంటున్నావేమో. నా దేవుడు మంచి కాపరండి, మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే నీ కొరకు తన ప్రాణం పెట్టేంతగా కాదండి, ఆల్రెడీ మనందరి కొరకు తన ప్రాణాన్ని దారబోస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేయును, శాంతికరమైన జలముల దగ్గర నన్ను నడిపించిన వాక్యం కనబడతా ఉంది కదా. ఈరోజు ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనందరి కొరకు దారబోసి కలవరి సెల్లో మనందరి కొరకు ప్రాణం విడిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నావు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మంచివాడండి, మంచివాడు, మంచి కాపరి. ఆయన మంచి కాపరి ప్రాణం పెడతాడండి. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరి కొరకు కరవల శిలువలో ప్రాణం వదిలినటువంటి వారిగా ఉన్నాడు. కనుక ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితం నెరవేర్పు అనుగ్రహించి తన ప్రభు రాకడ కొరకు మనల్ని మనమే సిద్ధపరచేసుకుందాం. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు దయచేయును గాక. ఆమేన్.